నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్లో మరి ప్రభుత్వం మారింది. మరి ఫస్ట్ తారీఖు రావడంతో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అయితే పండుగలాగా జరుగుతోంది. ఇంకా అందులో భాగంగా మరి తనను గెలిపించినటువంటి పిఠాపురం ప్రజలకు తన రుణం తీర్చుకునేందుకు ఆయన ఈరోజు ఆయన చేతులతో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు అయితే స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. మరి పంచాయతీరాజ్ శాఖ ఎంత అప్పుల్లో కూరుకుపోయింది, అలాగే మరి దానికి సంబంధించి ఆయన కొన్ని రోజుల జీతాన్ని కూడా వదులుకున్నట్టయితే చెప్పారు. ఇక దానికి సంబంధించి ఫర్నిచర్ కూడా ఆయన స్వయంగా నేను కొనుక్కుంటానని చెప్పారు. మొత్తంగా మరి పంచాయతీరాజ్ శాఖలో నిధుల లేమి గురించి కావచ్చు, మరి ఆయనకి ఇష్టమైన శాఖలను ఆయన ఏ విధంగా నిర్వర్తించబోతున్నారు అన్న దాని గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మరి దీని గురించి కూడా మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే. సో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఆయన చేతులతో కొంతమందికి పెన్షన్ కూడా ఇచ్చారు. సో మరి ఆయన పంచాయతీరాజ్ శాఖ ఇంతకుముందు ఎంత నిద్రావస్థలో ఉంచింది గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్, వాళ్ళతో పెన్షన్ కూడా పంపిణీ చేయించలేదు, వాలంటీర్లతో చేయించడం జరిగింది. సో ఆ శాఖ ఎంత అప్పుల్లో కూరుకుపోయింది అన్నది కూడా ఆయన క్లియర్గా చెప్పారు. సో మరి ఆయనకైతే ఇష్టం వచ్చిన శాఖలని ఆయన తీసుకున్నారు. సో ఆయన ఏ విధంగా చేయబోతున్నారు, ఏం చెప్తారు? మీరు చెప్పినట్టుగా ఇవాళ అంటే గెలిచాక మొట్టమొదటిసారి ఆయన పిఠాపురం నియోజకవర్గానికి వచ్చారు. ముఖ్యంగా 10 to 12, 10:30 to 12 ఆయన పంపిణీ కార్యక్రమం. ఇవాళ ఉదయం చంద్రబాబు నాయుడు గారు 6ంటికి మొదలుపెట్టారండి పెన్షన్స్ పంపిణీ చేయటం. తాడేపల్లిని పెనుమాకలో చేశారు. ఆయనతో పాటు లోకేష్ గారు ఉన్నారు. అంటే ముఖ్యమంత్రి గారు అక్కడ చేస్తే అంటే లోకేష్ నియోజకవర్గానికి సంబంధించి అటు సైడ్ ఆయన చేశారు, ఇటు సైడ్ పవన్ కళ్యాణ్ గారు తన సొంత నియోజకవర్గంలో చేశారు. ఇక్కడ ఏం జరిగిందంటే చాలా అంటే ఆయన ఇవాళ మంచి మంచి నిర్ణయాలు తీసుకున్నారు. మీరు కనుక చూస్తే ప్రజలతో కూడా మమేకమయ్యారు. వాళ్ళకి అంటే మీడియాతోటి మాట్లాడారు, అక్కడ కొంతమందితో మాట్లాడటం జరిగింది. వారు ఒక విలేకరి పదే ప్రశ్నిస్తూ ఉంటే నువ్వు ఏ ప్రెస్ నుంచి వచ్చావని కూడా ఆయన అడిగారు. అయితే ఇక్కడ ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఆయన ఓపెన్గా మాట్లాడుతున్నారు. మీరు గమనిస్తే కనుక అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ అక్కడ అందరితో సమావేశం అయ్యారు. అంటే అందరూ ఒక చోటకు వచ్చారు పెన్షన్ తీసుకునే వాళ్ళు కూడా. వాళ్ళకి చాలా ఓపెన్గా ఆయన సమాధానాలు ఇచ్చారు. అంటే మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ప్యారలల్గా ఎలా వెళ్తున్నారు, ఒక చీఫ్ మినిస్టర్, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఇద్దరి ఆలోచన విధానం ఒకేలాగా ఉంది, ఒకే పంథాలో వెళ్తున్నారు, ఓపెన్గా ఉన్నారు. అందుకని మనం చర్చిస్తున్నాం. కాబట్టి ఇక్కడ వీరు కూడా ఇవాళ చక్కగా అడిగిన ప్రశ్నలన్నింటికీ జవాబులు ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా అదే రకంగా మాట్లాడారు. అయితే ఆయన చెప్పారు, నేను కొంత టైం తీసుకున్నాను, నా శాఖని నేను వివరాలు తెలుసుకోవటానికి, వాటి గురించి క్షుణ్ణంగా చదవటానికి ఐ హ్యావ్ టేకెన్ సమ్ టైం. ఆయన ఓపెన్గా చెప్పారు. అవన్నీ తెలుసుకున్నాక నేను నా పని ప్రారంభిస్తున్నాను. బాగుంది కదా. ఇప్పుడు కంగారుగా ఏదో చేసేస్తాను అని చెప్పకుండా లోటుపాట్లు తెలుసుకుంటున్నాను, ఆశ్చర్యంగా ఉంది, మొత్తం డబ్బంతా ఏమైపోయింది, నిధులు కొంచెం కూడా లేవు అసలు ఏ శాఖలో కూడా. అదే ఆయన ఆశ్చర్యపోయారు. సో ఆయన అన్నది ఏంటంటే యాక్చువల్గా నాకు 1 వీక్కి శాలరీ ఏదో ఇస్తామని సంతకం తీసుకోవటానికి వచ్చారు, నేను తీసుకోవడానికి సిగ్గుపడ్డాను, నాకు 35,000 దాకా ఏదో వస్తుందని చెప్పారు, కానీ నేను తీసుకోవడానికి ఇప్పుడు ఈ శాఖ ఇలా ఉన్నప్పుడు, ఇంత అప్పులతో ఉన్నప్పుడు, రెవెన్యూ లోటు బడ్జెట్ ఉన్నప్పుడు నేను ఎందుకు తీసుకోవాలి, నేను తీసుకోలేదు అన్నారు. అది మంచి ఒక విధానమే, కానీ ఆయన తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం, నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నా. ఎందుకంటే మీరు డబ్బు తీసుకున్నప్పుడు మీకు బాధ్యత ఇంకా ఎక్కువవుతుంది. ఒక బాధ్యతాయుతమైన పరిపాలన చేయాలంటే తప్పకుండా శాలరీ తీసుకోవాలి. మనం ఎప్పుడైతే శాలరీ తీసుకుంటున్నామో అకౌంటబిలిటీ ఉంటుంది మనిషికి. ఆయన అంతకుముందు తీసుకుంటా అన్నారు, నేను సంతోషించా. అంటే నేను వ్యక్తిగతంగా చెప్తున్నా, ఎవరెవరి అభిప్రాయాలు వాళ్ళవి. ఇంకొక విషయం ఏంటంటే ఫర్నిచర్ దాకా వచ్చేసరికి ఫర్నిచరు ఇస్తామన్నారు, నేను వద్దన్నాను, అవసరమైతే నా ఫర్నిచర్ నేను తెచ్చుకుంటానన్నారు. సో ఇది కూడా మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా పటాటోపాలు ఉండొద్దండి, ఆడంబరాలు అవసరంలా. నిజంగా పనిచేసేవాళ్ళు చెట్టు కింద ఉన్న పని చేస్తారు. కాబట్టి అన్నీ అంటే మన లక్షణాలు చెప్పుకుంటున్నాం. ఇప్పుడు నాకు ఒక 5 స్టార్ హోటల్ లెవెల్లో ఒక ఇల్లు ఉండాలి, అందులో ఏంటి ఎక్కడి నుంచో ఆస్ట్రేలియానా, ఎక్కడి నుంచి బెల్జియమా, ఎక్కడి నుంచో మనకు ఒక ఫర్నిచర్ వచ్చేయాలి జర్నీ నుంచో, లేకపోతే నేను పడుకునే మంచం ఇలా ఉండాలి, కూర్చునే కుర్చీ ఇలా ఉండాలి, అంతా రాజసింహాసనం ఉండాలి, అవసరం లేదు. నువ్వు నేల మీద కూర్చుని పని చేయొచ్చు, లేదు ఒక చిన్న పీట మీద కూర్చుని పని చేయొచ్చు.
పని చేయటం ముఖ్యం. నువ్వు ప్రజల కోసం వచ్చానన్నప్పుడు అది దృష్టిలో పెట్టుకుని ఏ నాయకుడైనా పనిచేయాలి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చాలా సింప్లిసిటీతో చాలా నార్మల్గా ఉన్నారు. మనం చూసామండి. మీకు ఎన్టీ రామారావు గారిని గమనిస్తే మీరు ఎన్టీ రామారావు గారు ₹1 జీతమే తీసుకున్నారు. ఆయన ఈయనలాగానే సినిమా రంగం నుంచి వచ్చారు కదా, ఈయన సినిమా రంగమే కదా. ఆయన కూడా చాలా మీకు తెలియదు, రామారావు గారు చాలా ఓపెన్ మనిషి. చాలా అంటే ఆయనకి ఆవేశం తప్ప ఆయనకి కుతంత్రాలు అవి తెలియదు. ఏదైనా ఉంటే మొహమ్మే మాట్లాడేస్తారు ఆయన. ఏదైనా ఉంటే డెసిషన్స్ టకటగా తీసుకునేవారు వారు. ఆయనతో ఒక పద్ధతి, అసలు ఆయనకు రాజసం ఉండేది. ఇప్పుడు ఆ కోవలోకి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేశారంటే ఈయన కూడా ఇప్పుడు జీతం తీసుకోనన్నారు, కానీ తీసుకోవాలి, అది వేరే విషయం అనుకోండి. సో సింపుల్గా ఉండడం. ఆయన కూడా మీకు కాషాయం కట్టారు, మీకు తెలిసేమో ఎన్టీ రామారావు గారు. ఆయన రకరకాల వేషాలు వేశారు. సన్యాసం తీసుకున్నానన్నారు, కాషాయం కట్టారు, లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నాడు ఆయన. సో లైఫ్ ఎట్లా మారుతుంది అని. సరే, ఏది ఏవైనప్పటికీ గవర్నెన్స్ మనం చూస్తే ఆయనతో రామారావు గారితో పనిచేసినప్పుడు చాలామంది చాలా హ్యాపీగా ఉన్నారు ఆఫీసర్లు అందరూ. ఈయనతో కూడా అలాగే ఉండాలి. ఇవాళ డిప్యూటీ కలెక్టర్ అనుకుంటా మెచ్చుకుంటున్నాడు, ఆశ్చర్యపోయాడు అతను పవన్ కళ్యాణ్ గారి తీరు చూసి. అంటే ఇట్లా కూడా ఉంటారా ఒక నాయకుడు ఇంత బాగా అని. సో అంటే ఆయన తీసుకునే నిర్ణయాలు కావచ్చు, ఈయన ఆలోచన ధోరణి కావచ్చు, చాలా బాగుందండి. ఇదే విధంగా వెళ్ళాలి. ఇంకా ఆయన రక్షిత నీటి పథకం గురించి మాట్లాడారు. ఇవాళ పిఠాపురానికి మన గోదావరి ఉన్నా కూడా తాగటానికి నీళ్లు లేవు. కేంద్రం దానికి సంబంధించి వాళ్ళది జల యోజన ఏదో ఉంది, వాళ్ళది కేంద్ర జల్ మిషన్ జల్ యోజన ఏదో ఉంది. సో దానికి నిధులు ఇస్తారు వాళ్ళు, ఎందుకు వాడుకోలేదు ఆయన ఆశ్చర్యపోయారు. ఇంకొక విషయం అన్నారు, ఫర్నిచర్ అడిగినప్పుడు ఇంకొక విషయం మనం మర్చిపోయామండి. ఇప్పుడు రిషికొండకు 600 కోట్లు ఖర్చు పెట్టారు. నేను దాని గురించి నేనేమీ ప్రశ్నించటం లేదు, వాళ్ళు ఎందుకు కట్టారు ఏంటి అనేది వాళ్ళు ఏదో వివరణ ఇచ్చారు. కానీ 600 కోట్ల బదులు ఇక్కడ ఈ రక్షిత నీటి పథకానికి ఖర్చు పెట్టచ్చు కదా. మనకి ఇన్ని చేపల చెరువులు ఉన్నాయి, పక్కనే సముద్రం ఉంది, ఈ పక్క గోదావరి ఉంది, కానీ తాగటానికి నీళ్లు లేవు. ఇది చాలా ఆలోచించాల్సిన అంశం కదా అన్నారు ఆయన. నిజం కదండి, మనిషికి ఏం కావాలి? ముందు నీరు కావాలి తాగటానికి. మనం జలం లేకుండా మనం ఉండలేమండి. ఇప్పుడు మనకి ఊపిరి పీల్చుకోవడానికి గాలి ఎంత అవసరమో అదేవిధంగా ఆక్సిజన్ అవసరం, అదేవిధంగా నీరు కావాలి కదా. నీరు లేకపోతే మనుగడ లేదు. మనం నిద్ర లేకుండా ఉండగలం, కానీ తాగడానికి నీరు, తినడానికి తిండి లేకపోతే కష్టం, మనిషి బతకలేడు. అందులో ఎక్కడి నుంచి తాగుతారు? నీళ్ళు ఎంతకని కొనుక్కుంటారు? సో ఆయన దాని మీద దృష్టి పెట్టారు. తర్వాత నెంబర్ 1 చేయాలి పిఠాపురాన్ని అనేది ఆయన దృష్టి. అది కూడా చెప్పారు ఆయన. సో ఆయన ఒక లక్ష్యంతో వెళ్తున్నారండి. కాబట్టి ఆయన ఆడంబరాలకి పోకుండా సింపుల్గా ఉంటూ ప్రజలకి తను అనుకున్న లక్ష్యాలు నెరవేర్చాలనే దృష్టిలో ఆయన ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి పందా అయితే చాలా బాగుంది. సో ఈయన్ని చాలామంది ఆదర్శంగా తీసుకోవచ్చు, నాయకులు కూడా, జనసేన నాయకులు కూడా, మిగతా ఎమ్మెల్యేస్ కావచ్చు, ఎవరైనా కూడా. ఎందుకంటే ఆయన సినిమాలు చూసేసాడు. ఆయనకు చాలా పేరుంది. ఇప్పుడు పేరు కొత్తగా ఆయన అదే చెప్పాడు కదా, నాకు పేరు అక్కర్లేదు, డబ్బు అక్కర్లేదు, నాకు ఏది అక్కర్లేదు, నేను ప్రజలకి చేయటానికి వచ్చాను. ఇదే మాట ఆ రోజు ఎన్టీఆర్ గారు చెప్పారు. ఆయన 60వ ఏట ఆయన వచ్చారు. కాబట్టి వీళ్ళు చేయటానికి వచ్చారు, మీరు నమ్మచ్చు, ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఈయనకి ఇది టెస్టింగ్ టైం. ఇప్పుడు ఈయన చేసే పనులను బట్టి 29లో ఆయనకి ఇంకా ఓటింగ్ శాతం పెరుగుతుంది ఆయనకి. అంటే ఇంకా ఎక్కువ సీట్లలో గెలిచే అవకాశం ఉంటుంది. సో జనసేనాని లేకపోతే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇవి దృష్టిలో పెట్టుకుని ఆయన ప్రతి అడుగు ఆచితూచి వేస్తే తప్పకుండా 29లో ఆయన్ని ఇంకా పెద్ద విజయం వరిస్తుందండి. ఇంకో మాట కూడా అన్నారు, ఇప్పుడు విజయాన్ని నేను విజయయాత్రలు కాదు నాకు కావాల్సింది, ఆ సంబరాలు కాదు నాకు కావాల్సింది, ముందు రక్షిత నీటి పథకం ఇవ్వడమే నా కర్తవ్యం అని చెప్పాడు ఆయన. అది కూడా కరెక్టే కదండి. గెలవటం అనేది ఎలాగ గెలిచాక దానికోసం టైం వేస్ట్ చేసుకుని దానికోసం డబ్బు ఖర్చు పెట్టి వీటికంట. అయితే ఇంకొక విషయం అండి, ఇప్పుడు ఈ రక్షిత నీటి పథకానికి మనం ఏం చెప్పచ్చు అంటే నా పర్సనల్ ఒపీనియను, ఈయన విరాళాలు సేకరించి, ఎందుకంటే ఈయన అడిగితే విరాళాలు వస్తాయి. ఇప్పుడు గవర్నమెంట్లో డబ్బు లేదు, ఇప్పుడు డబ్బు తీసుకురావడానికి టైం పట్టచ్చు. కాబట్టి పెద్దలు చాలామంది ఉంటారు కదా ఇప్పుడు ఇచ్చేవాళ్ళు, అట్లా విరాళాలు సేకరించి ఈ నీటి సమస్యను ఆయన తగ్గిస్తే బాగుంటుందని నా అభిప్రాయం.
ఆయన ఆల్రెడీ కావాలని చెప్పి పర్యావరణ శాఖ పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నారు, ఇకపై దృష్టి కూడా దానిపైనే పెడతాను అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. సో చూద్దాం మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన వేలో ఎలా ముందుకు వెళతారు, మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంత సేవ చేస్తారు అనేది వేచి చూద్దాం మేడం. రైట్, థ్యాంక్ యూ సో మచ్.